అయితే మిథునకి, దేవాకి సారీ చెప్పిస్తూ ఉంటాడు ఎస్పీ. సిఐతో అలా చెప్పించేసరికి ఒకసారిగా మిథున అయితే చిరాకు పడుతూ ఉంటుంది. సారీ సార్, సారీ మేడం అని అయితే చెప్తూ ఉంటాడు. అలా చెప్పగానే మిథున అయితే చాలా చిరాకు పడుతూ ఉంటుంది. ఆ వాడికి చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. సారీ మేడం, ఈ విషయాన్ని హరివర్ధన్ గారి దగ్గర వరకు తీసుకెళ్ళకండి, తెలియక చేశాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఎస్సీ. అలా అనేసరికి సరే అని చెప్పేసి మిథున అయితే అక్కడి నుంచి దేవాన్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది. నీకు అసలే బ్యాడ్ ట్రాక్ ఉంది, ఆ విషయం గుర్తుపెట్టుకొని నువ్వు ఇక్కడ కరెక్ట్గా వర్క్ చేయాలి కదా అని ఎస్ఐకి అయితే తనకైతే తిడుతూ ఉంటాడు. ఇక దేవయ్య అయితే పోలీస్ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. పద దేవా అని చెప్పేసి మిథున అయితే అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు ఇలాంటిది మళ్ళీ రిపీట్ చేస్తే మాత్రం అసలు ఊరుకునేదే లేదు అని తన కింద ఉద్యోగస్తుడికి అయితే చెప్తూ ఉంటాడు అతను. అలా చెప్పగానే అతనైతే చాలా ఇరిటేట్ అవుతూ ఉంటాడు. నేను అనుకున్నదే అయ్యింది కాదు అని అయితే ఇరిటేట్ అవుతూ ఉంటాడు. అయినా జడ్జి గారి కూతురు రౌడీ షీటర్ భార్య, అది ఎలా వర్కౌట్ అయ్యింది? అసలు అది వర్కౌట్ అవ్వడానికే వీల్లేదే. అది రౌడీ షీటర్ భార్య జడ్జి గారి కూతురా అని అయితే అలా ఇదవుతూ ఉంటాడు. ఎలా అయినా దీన్ని వదిలిపెట్టాను, నేను ఖచ్చితంగా దీన్ని పట్టుకుంటాను అనేది అంటూ ఉంటాడు. ఇక దేవాని అయితే మిథున ఆటోలో నుంచి ఇంటికి తీసుకుని వస్తూ ఉంటుంది. ఇక ఈ విషయాన్ని నేను అస్సలు వదిలిపెట్టేదే లేదు అనేది అంటూ ఉంటాడు. ఇక దేవా మిథున వాళ్ళని ఇంటికి తీసుకొచ్చేసరికి అయితే దేవా మిథునపై ఇరిటేట్ అవుతూ ఉంటాడు.